దత్తాత్రేయ గారి అభిమానులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈ కార్యక్రమం నాకెంతో ప్రత్యేకం. మనందరి మిత్రులు, సోదరులు, అజాత శత్రువు, ఒక జెంటిల్ మ్యాన్. మనందరం జెంటిల్ మ్యాన్ వాడతాం, కానీ జెంటిల్ మ్యాన్కి ప్రతిరూపం బండారు దత్తాత్రేయ గారు. ఒక పాలిటీషియన్, అది కూడా ప్రజల కథే నా ఆత్మకథ. అంటే ఇది ఒక్కసారి చూసినప్పుడు ఈ ఒక్క మాటలోనే ఆయన జీవితాంతం ఏ విధంగా పనిచేశారో మనకు అర్థమవుతుంది. అందరం కూడా దత్తన్న అని ప్రేమగా పిలుచుకుంటారు. దత్తాత్రేయ గారు అనేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అభిమానంగా దత్తన్న పిలుచుకునే వారి యొక్క జీవన ప్రమాణాల గురించి అందరితో కలిసి మాట్లాడాలని ఆసక్తితో నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. 3 తరాలు ఆయన జీవిత యాత్ర అంటూ నిజంగా ఒకసారి 40 సంవత్సరాలు పాత రోజులు నాకు కూడా గుర్తొచ్చే పరిస్థితి వచ్చింది. ఇక్కడికి వస్తానే మిమ్మల్ని చూస్తే ఎక్కడ లేని ఉత్సాహం, అభిమానం ఉప్పొంగా. అంటే దానికి కారణం పాత రోజులు ఒకసారి జ్ఞాపకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతీయ నేతగా ఎదిగిన జీవన గమనం, ఎమర్జెన్సీ రోజుల నుంచి దివిసీమ ఉప్పెన వరకు దేశానికి అందించిన సేవలు, సాధారణ స్వయం సేవకు నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తిత్వం, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ప్రజా జీవితంలో ఎన్నో సంఘర్షణలు. దత్తాత్రేయ గారిది పేరుకు హిందుత్వం, ఆయన మతం భారతీయం, కోరుకునేది జనాహితం, అనుసరించేది లౌకికవాదం, పాటించేది మత సామరస్యం. అలై బలై అన్ని వర్గాల్ని, అందరినీ ఒక త్రాటి మీదకి తెచ్చిన వ్యక్తి. ఆయనకు నాకు తెలిసినంతవరకు విరోధని ఉండడు. ఏ రాజకీయ పార్టీ అని వ్యత్యాసం ఉండదు. ఆ రోజు ఎవరెవరిని పిలవాలో అందరినీ పిలిచి అందరినీ కలిపేదానికి ఒక వేదికగా తయారు చేసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు రాష్ట్రాల్లో అజాత శత్రువు అంటే, ఒక ఆదర్శమైనటువంటి రాజకీయ జీవితం అంటే మనందరికీ గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఆత్మకథలో ఒక వ్యాఖ్య చేశారు. ఒక్క రాత్రిలో ప్రకృతి విలయతాండం చేసి లక్షలాది మందిని తుడిచిపెట్టేసిన దౌర్భాగ్య దృశ్యాలు చూస్తానని కానీ, అక్కడ శవాల్ని ఏరుతూ బతుకున్న వారికి దాహార్ తీరుస్తూ కొన్ని వారాల పాటు సేవ చేయాల్సి వస్తుందని అంతకు ముందెప్పుడు కూడా ఊహించలేదు అని రాస్తాడు. ఆ ఒక్క మాట చాలు ఆయన జీవితంలో ఆయన చేసిన సేవలు. బీజేపీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, హిమాచల్, హర్యానా గవర్నర్లుగా బండారు దత్తాత్రేయ గారు అనేక పాత్రలు పోషించారు. అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసే నిబద్ధతతో నిలబడిన వ్యక్తిత్వం అయింది. అన్ని పార్టీల వాళ్ళలో కలుపుకొని వెళ్ళే హుందాతనం అయింది. అందుకే ఉన్నత స్థానంలో ఉన్న ఎప్పుడూ సాధారణమైన కార్యకర్తగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అనేక ట్రెండ్స్ సృష్టించాడు. ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి జైలు జీవితం కూడా అనుభవించారు. అందుకే ప్రధానమంత్రి ఆయన పుస్తక సందేశంలో ఎమర్జెన్సీ రోజుల్లో దత్తాత్రేయ పోరాటాన్ని ప్రశంసించారు. బండారు దత్తాత్రేయ గారి జీవితంలో 65 ఏళ్ల పాటు ప్రజాసేవలో తపనతో పనిచేశారు. ఇందులో 20 సంవత్సరాలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రచారకుడిగా, 45 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగారు. వివిధ ప్రజా సమస్యలపైన ప్రభుత్వాలకు, ముఖ్యమంత్రికి లేఖలు రాస్తూ, లేఖలు రాయడానికి అంబాసిడర్గా ఒక ట్రెండ్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే ఎన్ని లేఖలు రాసేవాడో నాకే గుర్తులేదు. అన్ని లేఖలు రాసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ గారు.